ముందుగా బ్రహ్మర్షి పితామహ అత్రేజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి నాకింత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మానస మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మహాసాక్షులు. మహాసాక్షులు అంటే మనం చేసే ప్రతి పనికి సాక్షులు ఎవరు అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో మహాసాక్ష్యాలు కొన్ని ఉంటాయి. అవేంటో వాటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. ప్రస్తుతం మనం చాలా అనారోగ్య సమస్యలతో, కొత్త కొత్త వైరస్లతో, కరోనా అలాంటి భయంకరమైన వైరస్లతో చాలా సతమతం అవుతున్నాం కదా. భయంకరమైన వైరస్లతో, క్యాన్సర్లతో, ఇట్లాంటి వాటితో అంతా కూడా మనం సతమతం అవుతున్నాం. ఎందుకు అలాంటి వైరస్లు మనని అటాక్ చేస్తున్నాయి? ఎందుకు అంటే మన వాస్తవానికి మనమే కారణం కాబట్టి. అంటే మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది అని అర్థం అన్నమాట. అంటే ఈ సృష్టిలో మనని ఏ వైరస్ చంపాలనుకోదు. ఏ ఏ వైరస్ కూడా మనను బాధించాలని అనుకోదు. ఆ వైరస్ మనకు వచ్చింది అంటే దాని తాలూకు సంబంధించి కర్మ అంటే అలాంటి బాధను మనం ఇచ్చి ఉంటాం కాబట్టే మనకు వస్తుంది. అంటే ఇక్కడ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కదా. మరి ఇవన్నింటిని ఈ వైరస్లు మన పైన ఎందుకు అటాక్ చేస్తున్నాయి? మనం తప్పు చేశామని రుజువేంటి అంటే యూనివర్స్, ప్రకృతి, ఈ మహాసాక్షులు మనని ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాయి. మనము ఎవరు చూడలేదని మనం అనుకుంటాం. కానీ ప్రకృతి, అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మనని పసిగడుతూనే ఉంటుందన్నమాట. అది గతంలో మనం తెలియకుండా చేసిన తప్పులనన్నింటిని కూడా ఇప్పుడు ఆ రూపంలో అనారోగ్య సమస్యలతో, కొన్ని ఈ భయంకరమైన వైరస్లతో మనం చనిపోయే స్టేజ్ వరకొస్తాం. అలాంటి సమస్యలలో నుంచి కూడా మనం బయటపడవచ్చు. అది ఎలాగో మనం ఈరోజు చూద్దాం మాస్టర్స్. ఓకే. అంటే ఒక్క దాని గురించి కాకుండా ఒకటి పోతే ఇంకొక మార్గం అనేది యూనివర్స్ మనకు ఇస్తూనే ఉంటుంది. అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. యూనివర్స్ మనకి ఎంత భయంకరమైన జబ్బు వచ్చినా కూడా మనలోని మార్పును బట్టే అది నయమవుతుంది. అంటే ఇక్కడ మనం మారుతున్నామా లేదా అనేది ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రకృతి అనుసరిస్తూనే ఉంటుంది. మనని చూస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకు చాలా అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్‌లో 360 డిగ్రీస్ ఉంటాయి. అందులో ఒకదాన్ని మనం పోగొట్టాం. మిగతా అంటే ఒక చాయిస్‌ని మనం వినియోగించుకోలేదనుకోండి, ఇంకా 359 చాయిస్‌లు మనకుంటాయి. అంటే యూనివర్స్ మనకు చాలా అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలను మనం వినియోగించుకొని మనలోని మార్పులు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా మనకు ప్రకృతి సహకరిస్తుంది. మన సమస్యలలో నుంచి, మన అనారోగ్య సమస్యలలో నుంచి బయటపడే మార్గాన్ని తప్పకుండా మనకు యూనివర్స్ సహాయం చేస్తుందన్నమాట. మనకిప్పుడు ఒకటి వచ్చింది, మన లైఫ్ లోకి ఒక అనారోగ్యం వచ్చింది. సపోజ్ కరోనా అనుకోండి. కరోనాలో చాలా మంది ఆ పానిక్ పీరియడ్ లో ఎంతో మంది సఫర్ అయ్యారు. ఆఖరకు జీవితం పైన విరక్తి వచ్చేసింది. అంటే ఈ ఈ కరోనా వచ్చినప్పుడు మనసంతా ఎలా అయిపోయింది? నీది, నాది, నాకిన్ని ఆస్తులున్నాయి, నాకిన్ని మెడలున్నాయి, నాకిన్ని బిడ్డలున్నాయి, నాకిన్ని ఇంత బంగారం ఉంది, అంత బంగారం ఉంది, కార్లున్నాయి. ఇవన్నీ గొప్పలు. ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు పోటీ పడి సంపాదన, సంపాదన, సంపాదన కోసం అన్ని జెలసీలు, అసూయలు, అహంకారాలు, కోపాలు ఇవన్నీ కూడా ఏంటి? నాది అన్న తత్వం నుంచే వచ్చాయి. సో మరి ఆ కరోనా టైంలో ఏమయ్యాయి? మనిషి చనిపోతే అవన్నీ ఎక్కడికెళ్తాయి? మనం వెళ్ళేటప్పుడు దేన్ని వెంట తీసుకొని వెళ్ళం. సో అలాంటి పరిస్థితి కరోనా టైంలో వచ్చింది. ఇంతేనా ఈ జీవితం? ఈ దాని కోసమేనా మనం పాకులాడుతున్నాము అన్న మార్పు చాలా మందికొచ్చింది. ఆ మార్పే యూనివర్స్ కోరుకుంటున్నది. అంటే ఉన్న దానిలో తృప్తిగా ఉన్న ఉండడమే కరెక్ట్ అని చాలా మందికి ఆ టైంలో అనిపించిందనమాట. అట్లా
మన లైఫ్ లో ఒక అనారోగ్య సమస్య కానీ భయంకరమైన సమస్య కానీ మన లైఫ్ లోకి వచ్చింది అంటే అది మనకు శిక్షించడం కాదు, శిక్షణ కోసమే అనేది ఇక్కడ మనము నేర్చుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏదైనా యూనివర్స్ మనను చంపాలని ఎప్పుడూ అనుకోదు. చంపడానికే ఒక వైరస్ ని సృష్టించదు. మనలోని మార్పు కోసానికే అది ఏర్పడుతుంది. ఆ మార్పును మనం గమనించి ఎప్పుడైతే దానిలోని మనం మార్చుకుంటామో, మనని మనం చెక్ చేసుకొని మార్చుకుంటామో, అప్పుడు ఆ సమస్యలలో నుంచి బయటపడగలుగుతాము. కా కాబట్టి మనము ఏం చేయాలి అంటే, ఏదైనా మనకొక సపోజ్ క్యాన్సర్‌తో కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఒక్కొక్క అవయవం పైన ఒక్కొక్క రకంగా క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. నౌ డేస్ అయితే క్యాన్సర్ తోటి చాలా మంది చనిపోతున్నారు. కొంతమంది ఫస్ట్ స్టేజ్‌లోనే ఉండి దాన్ని క్లియర్ చేసుకుంటున్నారు. కొంతమందికేమో అది అసాధ్యం అవుతుంది. అంటే కొన్ని కొన్ని పార్ట్స్‌లలో వస్తే దాన్ని ఆపరేషన్ చేయలేము, ఏమీ చేయలేము. అట్లా వస్తుంది. సో, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో, సెకండ్ స్టేజ్‌లో, ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా బయట పడగలుగుతున్నారు అంటే, వాళ్ళలోని మార్పును బట్టే యూనివర్స్ వాళ్ళకి ఒక అవకాశం ఇస్తుందనేది ఇక్కడ ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మనం తెలుసుకున్న తర్వాత మనకేదైనా సమస్య వచ్చింది అంటే, మనం మూలాల్లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. నేనెక్కడ తప్పు చేస్తున్నాను? నేనెక్కడ ఏది ఇది చేస్తున్నాను? ఎవరినైనా హింసించానా? బాధించానా? అని మన మూలాల్లోనికి వెళ్లి చెక్ చేసుకున్నప్పుడు దాని గురించి అర్థమవుతుంది. సో, ఇక్కడ ఏదొచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదొచ్చినా మనకొక శిక్షణలాగా తీసుకున్నప్పుడు మనం వేటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రకృతి కోరుకునేదంతా ఏంటి అంటే మనలోని మార్పునే. మరి కరోనా రావటానికి కారణం ఏంటంటే సామూహిక కర్మలు కావ కర్మలు కావచ్చు, కారణాలు కావచ్చు, సామూహిక విధానాలు కావచ్చు, మరి సామూహిక జీవితాలు కావచ్చు. ఫైనల్‌గా ఏ ఫైనల్‌గా ఏది అనుభవిస్తున్నామంటే వాడికి అదే కారణము. అంతే గదా! మ కరోనా రావడానికి ఎవరు కారణం? కరోనా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మరి దానికి ఎవరు కారణం అంటే సామూహికంగా చేసిన కర్మలు కారణమా? సామూహికమైన విధానాలు కారణమా? సామూహికమైన జీవితాలు కారణమా? ఫైనల్‌గా అయితే కరోనా మన లైఫ్‌లోకొచ్చింది. అంటే ఎవడు ఏది చేస్తే వాడికి అదే వస్తుందన్నమాట. అలాంటి భయంకరమైన రోగాలని ఎలా మార్చాలి? ఈ సిట్యుయేషన్స్ ద్వారా హ్మ్, ఏ పాఠాలు నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. దానికి కొన్ని మార్గదర్శకాలు కూడా మనం పట్టుకుందాం. కరోనా టైంలో ధ్యానం చేస్తూ, శాకాహారంలో ఉంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారనమాట. అంటే నేను ధ్యానం చేస్తున్నాను, సత్మార్గంలో ఉన్నాను, నేనెవ్వరిని హింసించట్లేదు, బాధించడం లేదు, శాకాహారంలో జీవిస్తున్నాను అని అనుకోని ఉన్నవాళ్ళు కూడా కరోనా టైంలో చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మరి వాళ్ళు ధ్యానులు కదా! సన్మార్గంలో ఉన్నారు కదా! శాకాహారులుగా జీవిస్తున్నారు కదా! మరి వాళ్ళెందుకు చనిపోయారు? సార్‌కి ఒక క్వెషన్ వచ్చిందనమాట అప్పుడు. ఏంటి ఇంత గ్రేట్ మాస్టర్స్ అయ్యి కూడా చనిపోతున్నారని సారు చాలా బాధపడ్డాడనమాట. బాధపడి ఒక దగ్గర కూర్చున్నప్పుడు తన రూమ్‌లో ఒక దగ్గర కూర్చున్నప్పుడు తన ముందు ఒక బుక్ కనిపించిందనమాట. ఆ బుక్ ఏంటి అంటే 'విశ్వ నియమాలు' అన్న బుక్ కనిపించిందనమాట. కనిపియంగానే సార్ ఆ బుక్కుని తీసుకొని ఓపెన్ చేస్తే ఆ బుక్కులో కొన్ని అంటే ఆ పరమాత్మను తలుచుకొని కళ్ళు మూసుకొని ఆ పరమాత్మను తలుచుకొని, పరమాత్మ ఏంటి పరిస్థితి? ఈ క్వెషన్‌కి నాకు ఆన్సర్ ఎవరిస్తారు అని చెప్పి ఆ బుక్కుని తీసుకొని ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేస్తే ఆ బుక్కులో కొన్ని రూల్స్ ఉన్నాయంట. ఆ రూల్స్‌ని చూస్తే ఆ విశ్వాత్మ ఆ రూల్స్ అన్ని సార్ చదువుతూ ఉంటే ఆ విశ్వాత్మ సార్‌ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించిందంట. అప్పుడు మా సార్‌కొకటి అర్థమైందంట. మనము అంటూ ఉంటాం గదా! సాధారణమైన జీవితంలో గూడా నేనెవరికి అన్యాయం చేశాను? నేనేం చేశాను? ఇంత చక్కగా ఉంటాను గదా! నాకెందుకు ఈ అనారోగ్య సమస్యొచ్చింది? నాకెందుకు క్యాన్సరొచ్చింది? నాకెందుకు కరోనా వచ్చింది?
ఇది అన్యాయం కదా అని అనుకుంటూ ఉంటాం. ఏది కూడా మన లైఫ్‌లోకి ఊరికే రాదు. కార్యకారణ సంబంధం ఉంటుంది. అలా వచ్చింది అంటే ఏదో చేసుంటావు కాబట్టే వచ్చింది. దానికి సాక్ష్యం ఎవరు అంటే ఏదో చేసి ఉంటావు అనే దానికి సాక్ష్యం ఎవరు? అంటే దానికి ఎప్పుడూ మనని యూనివర్స్ పసికడుతూనే ఉంటుంది. ఎవరికి ఏదివ్వాలో దానికి తెలుస్తుంది. దాని పేరే మహాసాక్షులు. ఈ వైరస్‌ల అంటే ఈ అనారోగ్య సమస్యలను, ఈ సమస్యలను ఎవరికి భారీగా ఒకరొకరికి ఒక్కొక్క బాధ ఉంటది. అందరికీ క్యాన్సర్ రాదు. అందరికీ కరోనా రాదు. ఒకరికి నయమైపోతుంది. ఒకరికి నయం గాదు. కరోనా అందరికి వచ్చినా ఒకరికి క్లియర్ అయిపోయింది. ఒకరికి క్లియర్ గాలేదు. ఒకరికి ఒక కుటుంబంలోనే 5, 6 మంది చనిపోయే సిట్యుయేషన్స్ కూడా వచ్చాయి. మరి ఎందుకు నయం గాలేదు? ఒకరికి నయమయింది. ఒకరికి నయం గాలేదు. అంటే ఇమ్యూనిటీ పవర్ అనుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ అనడానికి గూడా చాలా చిన్న చిన్న యంగ్ ఏజ్ వాళ్ళు కూడా చనిపోయారు. ముసలి వాళ్ళంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. తట్టుకునే కేపబిలిటీ లేదు అని అనుకోవచ్చు మనం. కానీ యంగర్స్ కూడా చాలా మంది చనిపోయారు. మరి ఎందుకు చనిపోయారు? మరొకరు ఒక వయసులో ఉన్నవాడు బతికున్నాడు. అదే వయసులో ఇంకొకడు ఉన్నవాడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అంటే వాళ్ళలోని మార్పు రాలేదు. కాబట్టి వాళ్ళు మరణించారు. మార్పొచ్చిన వాడు బయటికి వచ్చాడు. వీటన్నింటిని ఎవరు అబ్జర్వేషన్ చేస్తున్నారు అంటే మహాసాక్షులు. ఇది ఏంటి అంటే ఈ మహాసాక్షులు ఎవరు అంటే చతుర్వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, ధర్మదేవత, యమధర్మరాజు అంటే న్యాయమా? ధర్మమా? అనేది విచక్షణ చేసేది ఎవరు అంటే యమధర్మరాజు. ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి ఇవన్నీ కూడా మహాసాక్షులు. ఇట్లా మనకు 18 సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. మనం మనని అనునిత్యం అబ్జర్వేషన్ చేసేవి 18 మహాసాక్ష్యాలన్నమాట. వీటినే మహాసాక్ష్యాలు అంటారు. వీ వీళ్ళందరికీ ముసుగేయడం అంటే సాధ్యమా చెప్పండి? ఒక పని ఎవ్వరికీ తెలవకుండా చేద్దామని మనం అనుకుంటాం. ఒకరిని చంపాలని ప్లాన్ చేస్తాం. ఆ చంపాలని ప్లాన్ చేసినప్పుడు రూమ్‌లో ఎవ్వరు లేరు గదా! అనే చూస్తాం. ఎవరు చూస్తలేరు గదా! అనే చూస్తాం. కానీ పంచభూతాలకు ముసుగేస్తామా? చతుర్వేదాలకు ముసుగేస్తామా? అంతరాత్మకు ముసుగేస్తామా చెప్పండి? సూర్య చంద్రులకు ముసుగేస్తామా? ఎవరికి ముసుగేస్తాం? ఎవ్వరిని ఆపలేము. ముసుగు వేయలేము. ఓకే. సూర్యచంద్రులకు ముసుగేసామనుకోండి. ఆహ్, పంచభూతాలకు ముసుగేసామనుకోండి. చతుర్వేదాలకు ముసుగేసామనుకోండి. ఓకే. వాటికి ముసుగేసాం. కప్పాము. మనం జేసే పని మనం చేయాలనుకుంటాం. కానీ మన లోపల ఉండే ఒక అంతరాత్మ ఉంటుంది. అది ఎప్పుడు సాక్షిగా మనని ఒక కన్ను కనిపెడుతూనే ఉంటుంది. అది అంతరాత్మ. ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు చేస్తుంటే మన అంతరాత్మ ఒప్పుకోదు. లేదు నేను చేస్తున్నది తప్పు. ఇది చెయ్యొద్దు అని మన అంతరాత్మ మనకు చెప్తుంది. అది ఎందుకట్లా చెప్తుంది? ఎందుకు చేయనివ్వట్లేదు? మన చైతన్యం ఎందుకు ఒప్పుకోవట్లేదు? అంటే మన అంతరాత్మ మనని అనునిత్యం పసిగడుతూ ఉన్నట్టే గదా! హ్మ్. అన్నిటిని కప్పేస్తాం. కానీ అంతరాత్మను మూసేస్తామా? ముసుగేసేస్తామా? ఎయ్యలేము. ఖచ్చితంగా నువ్వు అంతరాత్మ మాట వినకుండా నువ్వు చేసే పని నువ్వు చేసినా గూడా శిక్ష అనుభవించాల్సిందే. సో, అన్నిటిని దాటి వచ్చినా కూడా అంతరాత్మను మాత్రం దాటలేము. మనం ఎప్పుడు ఏ పని చేసినా సరే ఈ మహాసాక్షులు విధికి నివేదిస్తూనే ఉంటాయి. అంటే అనునిత్యం మనం రోజువారీగా పనులు చేస్తూనే ఉంటాం. మనం మంచి పని చేశామా? యూనివర్స్ ఏం చేస్తుంది? యూనివర్స్‌కి అందిస్తున్నాయి ఈ మహాసాక్షులు. ఓకే. ఇతడు మంచి పని చేశాడు, సత్కార్యం చేశాడు, పుణ్య పుణ్యం చేశాడు. నలుగురికి సహాయం చేస్తున్నాడు అని ఈ మహాసాక్షులు అబ్జర్వేషన్ చేసి యూనివర్స్‌కి వార్తను అందిస్తాయి. అదే మనం దుష్కర్మలను చేస్తూ ఉన్నామనుకోండి. అంటే ఒకరిని హింసించడం, బాధడం, బాధించడం, చంపడం, కొట్టడం, అన్యాయం చేయడం, ఒకరిని మోసం చేయాలనుకోవడం. ఇవన్నీ చేస్తున్నామనుకోండి. ఈ మహాసాక్షులు ఇవన్నింటిని గమనించి యూనివర్స్‌కి వీళ్ళు ఇలా చేస్తున్నారని ఎంబడే ఇన్ఫర్మేషన్ పంపించేస్తుందన్నమాట. వీటికి
దేనికి లొంగవు ఈ మహాసాక్షులు. డబ్బులిస్తాను, ఒక కోర్టులో డబ్బులిచ్చి కేసు కొట్టేయడం అంత ఈజీ కాదు. మహాసాక్షులకు డబ్బులిస్తే లొంగుతాయా చెప్పండి? ఏమిచ్చినా అవి లొంగవనమాట. ఏ పూజలు చేసినా, ఏ ఆరాధనలు చేసినా, ఏమి చేసినా కూడా ఈ మహాసాక్షులు లొంగవు. మనం ఏదైతే చేసామో అది సత్కర్మ అయితే సత్కర్మ వస్తుంది, దుష్కర్మ అయితే దుష్కర్మ వస్తుంది. అది ఎప్పుడు యూనివర్స్ కి అందిస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సీసీ కెమెరా ఉంటది మన ఇంట్లలో. అంటే దొంగలు వస్తున్నారో ఎవరు వస్తున్నామో అని ఇంటికి 4 వైపులా సీసీ కెమెరాలు పెడతారు. సపోజ్ ఒక దొంగనే మన ఇంట్లో పడ్డాడు అనుకోండి, ముందల ఉన్న సీసీ కెమెరా చూస్తాడు, దాన్ని వలగొడతాడు వాడు. కానీ వెనుకకు తెలియకుండా ఒకటి ఏర్పాటు చేసింది ఉంటుంది, అందులో మొత్తం రికార్డ్ అయిపోతుందా లేదా? ఆ సీసీ కెమెరా ఓపెన్ చేస్తే మొత్తం డాటా వస్తుందా లేదా? ఆ విధంగానే మహాసాక్షులు మనం చేసిందంతా కూడా రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డ్ అంతా కూడా విధికి అందించేస్తుంది. అంటే యూనివర్స్ కి అందిస్తుంది అనమాట. కాబట్టి మనం ఏది చేసినా కూడా మహాసాక్షులు అనేది రికార్డ్ చేస్తూనే ఉంటాయి. అందుకని మనం సత్కర్మ చేసిన, దుష్కర్మ చేసిన, మంచి మంచి చెడు అంటే దీనికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. మీరు ఇతరులను మంచి చెడు అంటే చంపడం ఉంటది, అన్యాయం చేయడం ఉంటది, మోసం ఉంటది. సేవ అంటే ఎన్నో ఉంటాయి. అట్లా ఒకటి అనుకోండి, ఇతరులను బాధించే పని మీరు చేస్తున్నారా? ఇతరులకు సహాయం చేసే సత్కర్మ చేస్తున్నారా? ఈ రెండింటిని చెక్ చేసుకుంటే చాలు, మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే మనలో అంతరాత్మ ఉంది కాబట్టి. మనం సత్కర్మ చేస్తున్నామా? ఓకే, వీడు సత్కర్మ చేస్తున్నాడని విధి అంతరాత్మ అందించేస్తుంది విధి. మనం దుష్కర్మ చేసామనుకోండి, అంతరాత్మ విధికి వీడు దుష్కర్మ చేస్తున్నాడని అందించేస్తుంది అనమాట. సో మనం ఏది చేసినా కూడా మహాసాక్షులలో ఏదో ఒకటి మనని అనునిత్యం పసిగడుతూనే ఉంటుంది. ఈరోజు మనము దీని గురించి ఒక 3 పాయింట్స్ చెప్పుకుందాం. మహాసాక్షులు ఎవరింత? ఈ మహాసాక్షులలో ఉన్నామా లేదా? పూర్తిగా దాన్ని మనం డిజాల్వ్ చేయడం అంటే గతంలో చేసిన దుష్కర్మలని డిజాల్వ్ చేయడం. ఈ 3 పాయింట్ల గురించి మనం తెలుసుకుందాం. ఈ మూడింటిని మనం పర్ఫెక్ట్ గా చేసుకున్నప్పుడు మన జీవితం సంపన్నంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మరి ఎటువంటి దుష్కర్మలను మనకు రాకుండా చక్కగా మన లైఫ్ ఉంటుంది. అంటే ఇందులో మొదటి పాయింట్ చూద్దాం. మహాసాక్షులు అంటే ఎవరు? ఇందాక చెప్పుకున్నాం. చతుర్వేదాలు, పంచభూతాలు, ఉభయ సంధ్యలు, ధర్మదేవత, యముడు, సూర్యచంద్రులు, పగలు రాత్రి, అంతరాత్మ, ఇవన్నీ కూడా మహాసాక్షులు అన్నమాట. ఇవన్నీ కూడా మనకు కనపడకుండా మన చుట్టూ అనునిత్యం ఉండేవే. ఇది కనబడకుండా దీనికి కనబడకుండా ఏ తప్పు చేయడం మన వల్ల కాదు. నెక్స్ట్ రెండో పాయింట్, మనం మహాసాక్షుల దృష్టిలో మంచిగా ఉన్నామా, చెడ్డగా ఉన్నామా అనేది సెల్ఫ్ చెక్ చేసుకుంటూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఇక్కడ అహాన్ని పక్కకు పెట్టి మనని మనం పరీక్షించుకోవాలి. తరిచి ప్రశ్నించుకోవాలి. మనం ఒక రకమైన అపోహలో ఉండిపోతాం. నేను మంచివాడిని, నేను ఎవరికి మోసం చేయలేదు, నేను చక్కగా జీవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం. అది మన అపోహ మాత్రమే. కానీ దాన్ని మళ్ళీ సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ తప్పు చేశామనేది మనకు అర్థమవుతుంది. దీనికి కొన్ని పాయింట్లు ఉన్నాయి, తెలుసుకుందాము. మనం కరెక్ట్ ఉన్నామా లేదా, దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం తెలుసుకుందాం. మీరు నిశ్చయంగా ఎవరికి హాని చేయలేదని తెలుసుకున్నారా అంటే చెక్ చేసుకోండి. అంటే మనం గత జన్మలలో కాకుండా ప్రస్తుతం మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే మన బర్త్ టైం నుంచి ఈ క్షణం వరకు మనం ఏదైనా తప్పు చేశామా అనేది సెల్ఫ్ చెక్ చేసుకోండి. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. అంటే గత జన్మలు అవన్నీ అనేటివేమో కర్మ సిద్ధాంతం, దాన్ని పక్కన పెట్టేద్దాం. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరిని ఏం చేయలేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, అర్థమవుతుంది. అంటే డీప్ గా చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పుట్టాము, చిన్నగా ఉన్నాము,
దొర్లుతున్నాము, నడిచాము, కొంచెం తెలివొచ్చింది. స్కూలుకెళ్తున్నాము. అంటే అప్పుడు తెలివైన ఏజ్‌లో చాలా చేసే ఉంటాం. అట్లా ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనకు చైతన్యము పెరుగుతూ వస్తున్న కొద్దీ 4 విషయాలు తెలుసుకుంటూ వస్తున్న కొద్దీ మన చైతన్య స్థితి మారుతుంది. మన చైతన్య స్థితి మారనప్పుడు మనం ఎన్నో చేసుంటాం. అది మర్చిపోతాం. ప్రస్తుతం ఉన్న మంచితనాన్ని అరే! నేను మంచిగా ఉన్నాను గదా! ఇంత సాఫ్ట్‌గా ఉన్నా గదా! ఎవరన్నా ఏమన్నా అన్నా నేనేమి అనట్లేదు గదా! అయినా నాకు ఈ సమస్యొచ్చింది అని బాధపడుతుంటాం. కానీ మనకు ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే ఉంటాం. అది మనకు మనంగా ఎనికికి వెళ్లి గతం తోడినప్పుడు అర్థమవుతుంది. దీనికొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మాస్టర్ సీతాదేవి. సీతాదేవిని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సీత నిండు గర్భిణిగా ఉంది. గర్భిణిగా ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమంలో రాముడు వదిలి వెళ్ళిపోతాడు. అడవులలో వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు వాల్మీకి అంటాడు. అంటే సీత ఇంకొక దగ్గర కూర్చొని బాగా బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వాల్మీకి అంటాడన్నమాట. "అమ్మ తల్లి ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? రాముడు నిన్ను చూడాలని చూడకుండా నిన్నిక్కడ వదిలిపెట్టి పోయాడనా?" అని వాల్మీకి అడుగుతాడన్నమాట. అప్పుడు సీత ఏమంటుందంటే, అది కాదు. నేను అందుకు రాముడు నన్ను ఇక్కడ వదిలివేసినందుకు నేను బాధపడడం లేదు. నన్ను నేను రావణాసుడు నన్ను అపహరించినప్పుడు నేనక్కడ పతివ్రతగా లేనని ఒకతను అన్నాడు. అది నన్ను బాగా ఎక్కువ బాధిస్తుంది. అంటే రాముడు ఎలా నమ్మాడు? రావణాసురుని దగ్గర ఆహ్, ఉంది కదా సీత. తన శీలం కరెక్ట్ గానే ఉందని రాముడు ఎలా నమ్మాడు అని అన్నాడు. ఆ మాట నాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పి వాల్మీకికి సీత చెప్తుందన్నమాట. అప్పుడు వాల్మీకి సీతకేం చెప్తాడు అంటే, "అమ్మా ఆ మాటకు నీకు చాలా బాధ అనిపిస్తుంది కదా! ఆహ్, కాబట్టి నువ్వు హ్మ్, చెక్ చేసుకో అమ్మా. మహాసాక్షులనడుగు. నువ్వేం తప్పు చేశావు అనేది మహాసాక్షులనడుగు. ఆ మహాసాక్షులకు తెలుస్తాయి" అని చెప్పి వాల్మీకి చెప్తాడన్నమాట. అప్పుడు సీతాదేవి ఒక దగ్గర కూర్చుంటుంది. కూర్చొని ఆహ్, బాగా ఆలోచిస్తుంది. అవును. వాల్మీకి చెప్పింది కరెక్టే గదా! నేనేం చేశాను? ఇప్పుడు నేను ఈ బాధను అనుభవిస్తున్నాను. సీత అంటే ఆమె చాలా గ్రేట్ మాస్టర్. అట్లాంటి ఆమెకు ఇలాంటి అపనింద ఏంటి? ఎవరికైనా బాధ అనిపిస్తుంది గదా! అంత పవిత్రంగా ఉన్న సీతామాతని ఆ మాట అన్నప్పుడు ఆమె అది తట్టుకోలేకపోయింది. ఆ బాధను తట్టుకోలేకపోయింది. ఇంకా వాల్మీకి అలా చెప్పాక ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని బాగా ఆలోచిస్తుంది. ఓకే. గతంలోకెళ్ళింది. ఎళ్లి నేనేం తప్పు చేశాను? ఎవరిని? ఓకే. నేను అడవుల్లోకొచ్చినప్పటి నుంచి రావణాసుడు నన్ను అపహరించేంత వరకు ఆమె చెక్ చేసుకుంటూ వస్తుంది. అక్కడ ఆమెకొక పాయింట్ దొరుకుతుంది. రావణాసుడు అపహరించే టైంలో ఆమెకొక పాయింట్ దొరుకుతుందన్నమాట. అది ఏం పాయింట్ అంటే సీత హ్మ్. సీత రాముడు అడవికి వెళ్ళినప్పుడు అంటే రాముడు బంగారు జింక కోసం వెళ్ళినప్పుడు ఆహ్, సీత, లక్ష్మణుడు ఇద్దరు ఆశ్రమంలో ఉంటారు. అప్పుడు ఉన్నప్పుడు ఒక సౌండ్ వినబడుతుందన్నమాట. సీత అనే సౌండ్ వినబడుతుంది. వినబడేసరికి సీతాదేవి భయపడి లక్ష్మణ మీ అన్నకి ఏదో ఆపద కలిగినట్టుంది. నువ్వు వెళ్లి అతన్ని తీసుకురా అని చెప్తుంది. చెప్పినప్పుడు లక్ష్మణుడు అదేం కాదమ్మా అదేదో హ్మ్. అదేదో ప్రేతాత్మ శబ్దము. దాన్ని నువ్వు పట్టించుకోకు. దాన్ని వదిలెయ్యి. నేనెక్కడికి వెళ్ళను. నీకు భద్రత ఉండదు అని చెప్తాడు. అయినా సరే సీత వినకుండా లక్ష్మణ నువ్వు వెళ్ళట్లేదు అంటే, నీకు నా పైన వ్యామోహం ఉంది కాబట్టే నువ్వు నన్ను నీవు వెళ్ళట్లేదు అని సీత అనేసరికి ఆయన చాలా బాధపడతాడన్నమాట. సీతమ్మ అంటే ఒక తల్లిలా భావించిన అతడు హ్మ్. ఆ తల్లియే ఇలా నిందలు మోపుతుందా అని అతడు చాలా బాధపడతాడన్నమాట. ఇంకా ఆ మాట అనేసరికి తట్టుకోలేక లక్ష్మణుడు ఒక దగ్గర కూర్చొని అన్నం తినకుండా తల్లి నా తల్లి నన్ను ఇలాంటి మాట అన్నదా అని ఆ బాధను భరించలేకపోతాడు. దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాడు. చాలా బాధని నరకాన్ని అనుభవిస్తాడన్నమాట మనసులో పెట్టుకొని.
అది సీతాదేవికి గుర్తొస్తుంది. సో, అక్కడ సీతాదేవి ఏమన్నది రా లక్ష్మణుడిని, "నువ్వు నా పైన వ్యామోహం చెంది అన్నంను చూడటానికి వెళ్ళట్లేదు. నేను ఒంటరిగా ఉన్నాను కదా! నన్నేమైనా చేద్దామనుకున్నావా?" అని ఆ మాటకు ఇక్కడ ఆమెకు అది విధికి వెళ్ళింది. ఆయన మనసులో ఆ ఉద్దేశ్యం లేదు. ఇక్కడ సీతాదేవి ఎరక లేకుండా ఆ మాట అనేసింది. అంటే మహాసాక్షులు ఓకే. సీతమ్మ కరెక్ట్‌గా లేదు. ఇక్కడ ఈమెను సరి చేయాలి అని చెప్పేసి ఒక వ్యక్తిని యూనివర్స్ గెలికి ఆ మాట ఆ వ్యక్తి ద్వారా అనిపించింది. నువ్వు రామరాజుని దగ్గరికెళ్ళావు. నీ క్షీరం ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది అని చెప్పి అనిపించింది. ఇక్కడ యూనివర్స్ ఎవ్వరికైనా ఒకటే శిక్ష. సీతమ్మ తల్లి అంటే గ్రాండ్ మాస్టర్ కదా! అని శిక్ష తగ్గించదు. ఎవ్వడైనా యూనివర్స్ దృష్టిలో ఒక్కటే. కాబట్టి అప్పుడు అలా ఆలోచించినప్పుడు సీతాదేవికి గుర్తొచ్చింది. ఓహో! నేను లక్ష్మణుడిని ఇలా అన్నాను కదా! ఆ బాధనిప్పుడు నాకు వచ్చింది. నేనెంత తప్పు చేశాను. అప్పుడు ఆమె రియలైజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు యూనివర్స్ ఏది ఇచ్చినా కూడా మన శిక్షణకే కానీ, శిక్షించడం కోసం కాదు అనేది గుర్తించుకోవాలి. అంటే ఇక్కడ సీతాదేవికి ఆ అవేర్‌నెస్ వచ్చిన తర్వాత ఆహా! నేనిలా అన్నాను కాబట్టే నాకిప్పుడు ఈ శిక్ష వచ్చింది. నేను దీన్ని సరి చేసుకోవాలి అని చెప్పి లక్ష్మణుని ఆత్మకి ఇన్వైట్ చేసుకుంటుంది. క్షమాపణ అడుగుతుంది. నా కొడుకు లాంటి వాడు. నేనిలా అన్నాను. అంత ఎరక లేకుండా నేను మాట్లాడానని చెప్పేసి ఆమె అక్కడ పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అది రియలైజ్ అవుతుంది. సో, ఇక్కడ విశ్వం అనేది ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది. ఆ విశ్వం త్రూ ఎవరికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష అమలు జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పు కోసం యూనివర్స్ పరీక్షిస్తూనే ఉంటుంది. సో, కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది ఖచ్చితంగా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ నెక్స్ట్ సెకండ్ పాయింట్. మీరు ఉన్నతంగా ఎదగాలి అని బాగా ఆలోచించండి. మీరు ఉన్నతంగా ఎదగాలని ఏ సమస్యలు లేకుండా, ఎందులో ఇరుక్కోకుండా ఉన్నతంగా ఎదగగలరా? అంతే కదా! ఏ సమస్య లేకుండా మనము ఉన్నతంగా ఎదుగుతామా? ఒక ఒక పని చేశాము అంటే, ఆ పనిలో ఎన్నో సమస్యలు ఎంతో మంది అడ్డుపడుతూ ఉంటారు. ఎన్నో సమస్యలొస్తూ ఉంటాయి. ఎన్నో అవాంతరాలొస్తూ ఉంటాయి. అవన్నీ దాటి వచ్చిన వాడే విన్నర్ అవుతాడు. వాని తెలివే ఎక్కువగా ఉంటుంది. అలా మనం ఉన్నతంగా ఎదగాలి అన్నప్పుడు ఆలోచించండి. ఉన్నతంగా ఎదగాలన్నప్పుడు ఏ సమస్యలు లేకుండా ఉన్నతంగా ఎదుగుతామా? ఏ సమస్యలు ఉండి వాటిని నెగ్గుకుంటూ ముందలకెళ్తాం. మన జీవితంలో కష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా మన మన ఆత్మను ఉన్నతంగా ఎదగటానికే అని ఆలోచించండి. ఇవన్నీ మనని మనం అహంలోకి పడిపోకుండా ఎప్పటికప్పుడు తరిచి సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ సీతాదేవిని ఒక ఫోర్స్ లాగడం వల్లనే ఆమెకు ఎరక స్థితి వచ్చింది. అంటే ఆ శిక్షను వేయడం వల్లనే ఇలా మాట్లాడొద్దు అన్న అవగాహనకు వెళ్ళి నేనింత ఈ స్థితిలోకెళ్ళిపోయానా అని చెప్పేసి అవేర్‌నెస్ తెచ్చుకొని ఆమె చైతన్యాన్ని ఇంకా సమృద్ధి చేసుకుంది. అలా ఒక దెబ్బ తగిలింది అంటే అది మనం బాగుపడడానికే అనేది అర్థం చేసుకోవాలి. మన ఆత్మ ఉన్నతంగా ఎదగడానికే అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇట్లా మనం కష్టం అనుభవిస్తున్నాము అంటే మనం ఉన్నతికా లేదా? ఇప్పుడు ఎవరికంతకు వాళ్ళు చెక్ చేసుకోండి. అహాన్ని పక్కకు పెట్టేసేయండి. పెట్టేసి చెక్ చేసుకోండి. అలా ఎవరికి వారు మనం కష్టాలు అనుభవిస్తున్నాము అంటే అది మన మంచికే వచ్చింది. కానీ దాన్ని పసిగట్టి ఎక్కడ ఏది మార్చుకోవాలో అది మార్చుకున్నప్పుడు ఆ సమస్యలలో నుంచి మనం ఖచ్చితంగా బయటపడతామనమాట. అట్లా ఇవన్నీ కూడా యూనివర్స్ ఎప్పటికప్పుడు మనం తప్పు చేస్తున్నామా? కరెక్ట్ చేస్తున్నామా? అనేది మనకు అందిస్తూనే ఉంటది. ఇప్పుడు చూడండి మనం అన్నది మనకు రివర్స్ ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతుంటాయంటే మనం తప్పు మాట్లాడాం కాబట్టి, ఆ సిట్యుయేషన్‌ని మనకు ఎదురు ఇచ్చి చూపిస్తుంది యూనివర్స్. అట్లా యూనివర్స్ మనకు ఎప్పటికప్పుడు కూడా అందిస్తూనే ఉంటుంది. నువ్వు సత్కర్మ చేశావా? దు దుష్కర్మ చేశావా అని. అవి అవిట్లను మనం వాటిలో నుంచి దాటి అంటే ఆ దుష్కర్మలో నుంచి బయటపడి ఒక సుందరమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ నంబర్ 1 ఎప్పుడు మనము
స్కాన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం మనని మనం సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. అంటే ఐడెంటిఫై మనం కరెక్ట్ చేస్తున్నామా? తప్పు చేస్తున్నామా? ఎక్కడైనా తప్పుగా మాట్లాడుతున్నామా? నోరు జారి తప్పుగా మాట్లాడుతున్నామా? ఏమైనా చేస్తున్నామా అని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనతో ఉండాలి. అనునిత్యం. ఓకే. మనకు ఒకటి దొరికింది. ఒక తప్పు దొరికిందబ్బా! ఆ తప్పు దొరికిన దాన్ని మనము ఓకే. నేను ఈ తప్పు చేశానని ఒప్పుకోవాలి. రియలైజ్ కావాలి. అరే! నేను ఇట్లా చేశాను గదా! అందుకే నాకిప్పుడు ఇదొచ్చింది అని రియలైజేషన్‌లో ఉన్నప్పుడు అట్లాంటి వ్యక్తులే మనకు ఎదురవుతారు. వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడు ఆ సమస్యలలో నుంచి మనము బయట పడతామనమాట. ఇలా ఎప్పుడు మనని తరిచి మరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. గతంలోకెళ్ళండి. ఎళ్లి మనం ఎక్కడ తప్పు చేశామనేది చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ పాయింట్. ప్రస్తుతం మీరు చేస్తున్న ఏ పని అయినా సరే నిస్వార్థమైందా? నిస్వార్థంతో చేస్తున్నారా? కపట బుద్ధితో చేస్తున్నారా? స్వార్థంతో చేస్తున్నారా? అనేది ఆలోచించండి. ఒక పని మనం స్టార్ట్ చేస్తున్నాం. అది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం? ఇప్పుడు నేను చేస్తున్న పనిని నిస్వార్థంగా చేస్తున్నానా? ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తున్నానా? హ్మ్. అని పరిశీలించుకోండి. మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసాం. ఒక పనిని స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. ఆ క్లాస్ నిస్వార్థంగా చెప్తున్నానా? పేరు కోసం చెప్తున్నానా? అందరితోటి మెప్పుల కోసం చెప్తున్నానా? నా నాలెడ్జ్ కోసం చెప్పుకుంటున్నాను. ఈ వీటిలను చెక్ చేసుకోవాలి మనం. అంటే ఇక్కడ మనం క్లాస్ ఎందుకు చెప్పుకుంటున్నాం? నన్ను నేను, నా చైతన్యాన్ని నేను ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి, నా ఆత్మను నేను ఉన్నతంగా ఎదగడానికి నేను క్లాస్ చెప్పుకుంటున్నాను. అంటే ఓకే. కానీ నలుగురి కోసము, నలుగురి మెప్పుల కోసం చేస్తున్నానా? స్వార్థం కోసం చేస్తున్నానా? అనుకున్నప్పుడు అది దుష్కర్మ అవుతుంది. ఇక్కడ గూడా పసికడుతుంది మన అంతరాత్మ. అంటే మనం ఎంత నిస్వార్థంతోటి ఉండి, స్వార్థం లేకుండా చేస్తున్నాము అనే ప్రతి పాయింట్‌ని కూడా చెక్ చేస్తుంది మన అంతరాత్మ. ఎవరు చూడట్లేదు. మన లోపల మనం అనుకుంటున్నాము. పక్కలోనికైతే ఏం తెలవదు గదా! అని మనం అనుకుంటాం. ఒక పనిని స్టార్ట్ చేస్తాం. కానీ మన మనసులో ఇంకో ఆలోచన ఉంటది. వానికేం తెలవదు గదా! నా ఆలోచన నాకే అనుకుంటాం. కానీ అంతరాత్మ అనేది ఒకటుంటది గదా! అది చెప్తుందనమాట యూనివర్స్‌కి. సో, ఇక్కడ ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించి మనం చేయాలి అనేది దీని ద్వారా మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. కొంతమంది చూడండి అన్నదానాలు చేస్తే పుణ్యమొస్తది. లేకుంటే ఏమంటారు? సేవ చేస్తే పుణ్యమొస్తది. కొంతమంది గుళ్ళకు, గోపురాలకు లక్షలు లక్షలు డొనేట్ చేస్తారు. ఎందుకు? కీర్తి ప్రతిష్టల కోసం. అబ్బా! ఈయన ఇన్ని లక్షలు కట్టాడంట, ఇంత పేరొస్తుందంట అని చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. నిస్వార్థంగా చేశాము. ఒక పని చేశామా, ఒకరికి సహాయం చేశామా, ఈ చేత్తోటి ఇచ్చింది ఈ చేత్తోటి కూడా గుర్తుకు పెట్టుకోకూడదు. ఇచ్చామా అయిపోయింది. మళ్ళీ ఆ టాపిక్ అక్కడితోటే వదిలేయాలి. మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడొద్దు. మనం ఏం చేస్తాం? ఇక్కడ సహాయం చేసిందే చేసి పక్కలోళ్ళ దగ్గర పోయి నేను చాలా సహాయాలు చేశాను. నేను చాలా మందికి సేవ చేశాను. చాలా మందికి హెల్ప్ ఇచ్చాను. నేను చాలా మందికి డబ్బులిచ్చాను అని చెప్పుకుంటూ ఉంటాం. కరెక్టే గదా! ఇప్పటి వరకు గూడా నాకు ఈ క్లాసు వినేటప్పుడు గూడా అనిపిచ్చింది. ఎక్కడనో అక్కడ ఈ మాటైతే వాడుతూనే ఉన్నాను. ఇది కూడా మార్చుకోవాలి అనిపించింది నాకు. అలా అలా ఈ చేత్తో ఇచ్చింది, ఎడమ చేత్తో ఇచ్చింది, కుడి చేతికి కూడా తెలియదు అన్నంతగా సేవా ధర్మంలో ఉన్నప్పుడు యూనివర్స్ మనకి ఏదియ్యాలో అది ఇస్తుంది. ఇస్తేనే వస్తుంది అని కూడా పెట్టుకోకూడదు. ఇచ్చాం అయిపోయింది. ఫర్గివ్ మర్చిపోవాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకొచ్చేది మనకొస్తుంది. అక్కడ ఆ పాయింట్‌ని మన లోపలికి ఎక్కించుకున్నప్పుడు అనారోగ్య సమస్య కూడా డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎవరిని హింసించొద్దు, బాధించొద్దు, అధర్మంలో ఉండొద్దు. అలా ఉన్నప్పుడు మనకు పుణ్యకర్మ అవుతుంది. పాపకర్మ, పుణ్యకర్మ అవుతుంది. అంటే ఇక్కడ పాపకర్మ వచ్చింది. మనకు అనారోగ్యం ఓకే. క్యాన్సరొచ్చింది. ఎందుకొచ్చింది క్యాన్సర్? నేనెవరినో బాధించాను. వెళ్ళండి. గతానికి వెళ్ళండి. చెక్ చేసుకోండి. ఓహో! నేనిప్పుడు ఇక్కడ అలా చేశాను కాబట్టే నాకిప్పుడు క్యాన్సరొచ్చింది.
అది చూసుకున్నారు. అది గుర్తుపట్టారు. గుర్తుపట్టి వాళ్ళ ఆత్మని ఇన్వైట్ చేసుకోండి. క్షమాపణ చెప్పుకోండి. పశ్చాత్తాపంతో ఉండండి. ప్రాయశ్చిత్తంతో ఉండండి. అలాంటి వ్యక్తులే మీ లైఫ్‌లోకి వస్తారు. అంటే నువ్వు తెలుసుకున్నావు. ఆ సమస్యల నుంచి బయటపడ్డావు. ఇంకో అతడు క్యాన్సర్ తో బాధపడుతున్న అతను నీ దగ్గరకొచ్చాడు. వచ్చినప్పుడు నువ్వు అతనికి సహాయం చేయాలి. నువ్వెట్లా బయటపడ్డావో అతనికి చెప్పాలి. అతడు మారాలి. అతడు పడ్డాడు. ఇక్కడ నీకు ఆ క్యాన్సర్ అనేది పూర్తిగా మూలాల నుంచి వెళ్ళిపోతుంది. సో, కాబట్టి మనం ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ తప్పులు చేశామని గతంలోకి వెళ్లి తోడితే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇంత ధ్యానం చేస్తున్న మాస్టర్స్ కూడా చనిపోయారు అంటే ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళు ఇస్తే వస్తుందనే గుణంలో గాని, కీర్తి ప్రతిష్టల కోసంలో గాని ఎక్కడో చోట పడిపోయి ఉంటారు. అది చెక్ చేసుకోనందుకు వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు అన్న క్లారిటీ వచ్చిందనమాట. సో, ఇక్కడ ఏది ఎవ్వరు చూడకున్నా కూడా మహాసాక్షులు నిరంతరం మనని గమనిస్తూ ఉంటాయి. కాబట్టి మనము అనునిత్యము మనము ఎరుక స్థితిలో ఉండి మనని మనం చెక్ చేసుకుంటూ మార్చుకున్నప్పుడు మనం ఎలాంటి సమస్యల నుంచైనా పడగలుగుతాము. ఏదైనా ఆశించాము అనుకోండి లోలోకెళ్ళిపోతాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దశరథ మహారాజు ఉన్నాడు. ఆయన రాముడిని 14 ఏండ్లు వనవాసానికి పంపియమని చెప్పి కైకేయి అడుగుతుంది. ఎందుకంటే రాముడు తప్పుకుంటే భరతుడు ఆహ్, రాజ్యానికి రాజ్యానికి రాజుగా చేద్దామని అనుకుంటుంది. మందర మాటలిని కైకేయి. అలా దశరథుని దగ్గరికెళ్లి అడుగుతుంది. ఆయన ఒప్పుకోడు. నేను రాముడిని పంపించడమా అని. అప్పుడు కైకేయి మొండి పడుతుంది. నాకు మాటిచ్చావు. లేదు నువ్వు మాట తప్పుతున్నావా? అయితే మాట తప్పుతున్నావని ఒప్పుకో. నీకు పైలోకాలలో స్థానం ఉండదు అని చెప్తారు. ఇక్కడ దశరథ మహారాజుకి పైలోకాలంటే మక్కువ ఎక్కువనమాట. ఇష్టం. అంటే ఆయన పైలోకాలకు వెళ్ళడం కోసం రాముడిని 14 ఏండ్లు వనవాసానికి పంపించాడు. కైకేయి మాటలు విని. ఇది ధర్మమా? అధర్మమా? అంటే పై లోకాలకు వెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్‌తో ఆయన తప్పు మాటలు పట్టుకొని రాముడిని వనవాసానికి వెళ్ళిపోయాడు. రాముడిని వెలగొట్టాడు. సో, ఇక్కడ మరాయన పడిపోయినట్టే గదా! అట్లా మనని మనము అనునిత్యము సెల్ఫ్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ అలా సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు మనము మనకన్నీ క్లియర్ అయిపోతాయన్నమాట. అంటే ఇక్కడ మంచి పనులు చేస్తున్నారా? చూసుకోండి. చెడు పనులు చేస్తున్నారా? చూసుకోండి. మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ ఒక మాట మాట్లాడామంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఒక పని చేస్తున్నామంటే మనం కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? దీని నుంచి ఎవరైనా బాధపడతారా? అనేది సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ముందుకు ఏ పనొస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అది అన్యాయంతో, అధర్మంతో ఒక పేరు కోసమో, ఒక ప్రతిష్ట కోసమో కాకుండా నిస్వార్థంతో మన మానస మేడం మనకి చెప్పారు భగవద్గీతలో. నిస్వార్థం అంటే ఏది ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఆ స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆ ఫలితాన్ని మనకు అందించాడు. వీటన్నింటిలో ఉంటే మన ఆత్మ ఉన్నతాత్మ అయిపోతుంది. వీటిలో మనం పర్ఫెక్ట్‌గా ఉన్నామంటే మన జీవితం కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ఇప్పటి వరకు రాధిక మేడం మనకి చక్కగా వివరించారు కదా ఈ మహాసాక్షుల గురించి. ఆ మహాసాక్షులు ఎవరు అనేది తెలుసుకున్నాం. ఆ మహాసాక్ష్యాల్లో ఉన్నామా అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. ఒక 5 పాయింట్స్ అయిపోయినాయి. తర్వాత పాయింట్స్ నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ 6th పాయింట్‌గా ధనమోహంలోనో, సంపాదన మోహంలోనో హృదయం బండబారిపోయిందా అనేది బండబారిపోతుంది అనేది తెలుసుకో. అంటే ఆ పాయింట్‌లో మనమున్నామా అనేది. నిజంగానే పేదవారు, మనకంటే కింద స్థాయి వాళ్ళు ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాము, లేకపోతే ఒక షాప్ రన్ చేస్తున్నామనుకోండి. అప్పుడు మన కింద గుమస్తాలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! ఒక కంపెనీ పెడితే దాంట్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరిని మనం ఎలా చూస్తున్నాము? మనము వాళ్ళ చేత ఇప్పుడు ధనం ఎక్కువ సంపాదించాలి. మనం ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ బిజినెస్ వస్తుంది అనేసేసి వాళ్ళ చేత 8 అవర్స్ వర్క్‌ని 12 అవర్స్ చేయించుకొని వాళ్ళకి అదే జీతం ఇస్తున్నామా? అంటే అంత కఠినంగా మనం ప్రవర్తిస్తున్నామా?
వాళ్ళ ఎడల జాలి, దయ ఏమీ లేకుండా మనం ఉంటున్నామా? మనకి డబ్బు సంపాదనే ముఖ్యము. మన హృదయంలో ప్రేమ అనేది లేదు, బండబారిపోయింది అనేది మనం అలా ఉన్నామా? అనేది చెక్ చేసుకోమంటున్నారనమాట. ధనమోహం ఎప్పుడైనా ధనం మీద వ్యామోహం అనేది మనల్ని కఠినంగా మార్చేస్తుంది. ప్రతి రూపాయిని లెక్క పెడుతుంది. అయ్యో! ఇవాళ ఇది ఇప్పుడు ఇంకొక అరగంట వాళ్ళ చేత పని చేయించుకుంటే ఇంకా ఎక్కువ లాభం పొందొచ్చు కదా! ఇంకా ఎక్కువ మనం ఆహ్, ఒక ఐటెమ్స్‌ని ఏదైనా ఎక్కువగా మనం తయారు చేయొచ్చు కదా! అని ఇలా అనుకుంటాం. అలా వాళ్ళ ఎడల కఠినంగా ప్రవర్తిస్తాము. అదే మనం ఎక్కడైనా వర్క్ చేస్తే మనం ఎక్స్‌ట్రా చేసినందుకు మనం ఎక్కువ డబ్బులు ఇవ్వాలనుకుంటాం, అన్నీ అనుకుంటాము. కానీ ఇక్కడ మాత్రము మనం ఎలా ప్రవర్తిస్తామంటే మన హృదయం అంత కఠినంగా మారిపోతుంది. మనకేమీ లేదు. మన ముందు ఒక డబ్బు మూట. అంత మనం డబ్బు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంటాము. ఆ టార్గెటే కనిపిస్తది. దాంతోటి కఠినంగా అంటే హృదయం ఎలా ఉంటది? చాలా కోమలంగా అలా ఉంటది. అలాంటి హృదయం బండలాగా మారిపోతున్నామా అనేది. అంటే వ్యామోహంలో పడి మనం పేదవారి పట్ల దయ గాని, పెద్దవారి పట్ల విధేయత గాని, బాధ్యత గాని అన్నీ మర్చిపోతున్నాము. పరిశీలించుకోండి. సో, దయ, విధేయత, బాధ్యత మర్చిపోయి ఉన్నామా? లేదా చెక్ చేసుకోండి. ఈ పాయింట్‌లో మనం ఉన్నామా? ఏ పాయింట్ చెప్పినా ఆ పాయింట్‌లో మనం ఏమన్నా ఉన్నామా? మనమేంటి మనలో ఉన్న అహం మనను ఒప్పుకోనియ్యదు కదా! ఇప్పుడంటే మనం ధ్యానంలోకొచ్చాం కాబట్టి ఒప్పుకుంటున్నాము. అంతకుముందు మనం ఎలా ఉండేవాళ్ళము? మనలో ఉన్న అహం ఎలా పనిచేస్తదంటే, "నువ్వేం తప్పు చేయలేదు. నువ్వు కరెక్టే కదా! నే నేనెందుకు అలా చేస్తాను? నేనలా చెయ్యను. నేను చాలా మంచిగా ఉన్నాను" అంటాం. లేదు. ఒక్కసారి మనకేదైనా సమస్య వచ్చినప్పుడు అంటే ఇలాంటి సమస్యే వస్తది మనకి. మనం ఏ దేంట్లో ఫెయిల్ అవుతామో అలాంటి సమస్య మన ఎదురుగా వస్తుంది. అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాము? గతం, గత జన్మలు కాదు. గతంలోకెళ్ళండి. మీరిప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పటినుంచి మీరెలా ఉన్నారు? ఆ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉన్నారు? ఇలా అన్ని గతాన్ని పరిశీలించుకోండి. అహాన్ని వదిలేసేసి మన ఇగోతోటే మెయిన్ మనం నేనేం చేయలేదనుకుంటాం. దాన్ని వదిలేయండి. వదిలేసి చక్కగా వెనక్కి చూసుకోండి. మన పాయింట్ కరెక్ట్‌గా దొరుకుతది. అప్పుడు మనము ఓకే. నేనిక్కడ తప్పుగా ఉన్నాను. నేను దీన్ని సరిదిద్దుకుంటాను. విధేయతతో, దయతో ఉంటాను అనేసేసి మీరు ఒక ఆహ్, అఫర్మేషన్ లాగా రిలీజ్ చేసుకోండి. వెంటనే మీకున్న సమస్య క్రమక్రమంగా దాని శక్తి సన్నగిల్లిపోతుందన్నమాట. అది. నెక్స్ట్ పాయింట్. ఎవరినైనా తప్పుగా అనుకున్నారా? ఎవరిపైనైనా నిందలు వేశారా? గుర్తు గతంలోకి వెళ్లి వెతుక్కోండి. నిజంగా మాస్టర్స్ ఈ పాయింట్ అయితే ఎవరినైనా తప్పుగా అనుకున్నారా? ఎవరిపైన నింద వేశారా? ఇది నిజంగా ఆల్‌మోస్ట్ 100% ఉంటాము. ఎవరైనా ఏదైనా చెప్పగానే అవునవును వాళ్ళలానే అనుకుంటా అనేస్తాము. నిజంగా అది అంటే వీళ్ళ మెప్పు కోసమో ఏదో దీనికి అంటాము. ఇక్కడ గూడా సీతాదేవి కథ కూడా దీనికి వర్తిస్తుంది. లక్ష్మణుడి మీద నింద వేస్తుంది గదా! ఆ నిందనే ఈమెకు అపనిందగా ఆహ్, అది అదే కడుపుతూ ఉన్నప్పుడు అరణ్యవాసానికి వెళ్ళటానికి అంటే వనాలు అంటే ఆహ్, ఏంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికే వెళ్లారు. కానీ అది కూడా ఇప్పుడు ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏమనుకుంటారు? తన భర్త, తన అత్తమామలు, తల్లిదండ్రులు వీళ్ళందరి దగ్గర ఉండాలని కోరుకుంటారు. కానీ ఈమె ఎలా ఉండాల్సొచ్చింది? ఒక్కతే ఒంటరిగా అక్కడ ఉండాల్సొచ్చింది. అంటే ఏంటి? సీతాదేవి లక్ష్మణుడి మీద వేసిన నిందనే ఈమె అపనిందగా మారి ఈమె మీదకొచ్చింది. అంటే అప్పుడు సీతాదేవి చెక్ చేసుకున్నప్పుడు అది తెలుసుకొని ఆమె రియలైజేషన్‌లోకొస్తుంది. అవును కదా! నేనలా చెయ్యబట్టే కదా నాకు ఈ విశ్వం ఇది శిక్షణగా ఇచ్చింది. శిక్ష కాదు. ఇక్కడ మనకు ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్నదే శిక్షణలు, ట్రైనింగ్ పొందడానికే తీసుకున్నాము. పనిష్మెంట్‌ల కోసం కాదు. ఈ పాయింట్ చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇక్కడ అప్పుడు మనం గతంలోకి వెళ్ళాలి. ఈరోజు నీ మీదకేదైనా అపనింద వచ్చింది, ఒక కళంకం వచ్చింది అనంటే గతంలోకి వెళ్ళాలి. ఫస్ట్ నిన్న, మొన్న అట్లా నీ నీ బాల్యం 5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు
వరకు మనకేమీ తెలియకుండానే మనం ప్రవర్తిస్తుంటాం. అప్పటి నుంచి మీరేమేం చేశారు? ఎక్కడ ఎవరిని ఏం మాట్లాడారు? స్కూల్లో కానియ్యండి, కాలేజీలో కానియ్యండి, ఇప్పుడు మీదొక వస్తువు పోగానే ఏమంటారు? వాళ్ళు తీసినట్లున్నారు. మన ఇంట్లో ఒక వస్తువు ఏదైనా గోల్డ్ గాని, ఏదైనా డబ్బులు పోయినాయనుకోండి, "ఆ! నిన్న పనమ్మాయి వచ్చింది కదా! తీసిందేమో" అంటాము. కానీ కొన్ని సార్లు ఆలోచించినాక ఆ ఇంట్లో వాళ్ళే పిల్లలు తీయొచ్చు, లేతే భార్యాభర్తల్లో ఎవరైనా తీయొచ్చు. వాళ్ళు చెప్పటం మర్చిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏంటి మనం నింద వేసేస్తాము. సో, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. వెంటనే గుర్తు తెచ్చుకోండి. నిజంగా ఈ ధ్యానంలోకొచ్చినాక, ఈ క్లాసులన్నీ వింటున్నాక నాకర్థమైంది మాస్టర్స్. ఏంటి అనంటే ఆహ్, ఇప్పుడు మనం ఏదన్నా అనుకుంటాం. మనసులో అనుకుంటాం గదా! అనుకోగానే నాకు ఏదో ఒకటి చిన్న దెబ్బ తగలటమో, లేకపోతే చెయ్యి కట్ అవ్వటమో, లేకపోతే ఏదో ఒకటి జరుగుతది. అప్పుడు అనిపిస్తది నాకు. ముందంతానేమో ఏం 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 పని చేస్తున్నానో ఏమో అని విసుగ్గా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆలోచించి అది ఇప్పుడు మనసులో ఇవాళనేదో అనుకున్నాను కదా! అందుకనే నాకు వెంటనే ఆ భగవంతుడు చూపిచ్చాడు. అంటే ఏంటి ఎరుక కల్పిస్తున్నాడు. అది శిక్ష కాదు ఎరుక. అవేర్‌నెస్ కల్పిస్తున్నాడు. నువ్వింకా ఉన్నతంగా ఎదగాలంటే ఈ చిన్న చిన్న వాటిని కూడా దాటాలి అని మనకి నేర్పిస్తున్నాడనమాట. అలా మన భయాల ద్వారా కానీ, ఆందోళనల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ మనకి సమస్యలు వస్తాయన్నది కొంత నిజమే. కానీ 90% మన సరికాని జీవితం. ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అనటం, ఏదో ఒకటి మాట్లాడటము, టైమ్ పాస్ కోసం మాట్లాడటం ఇలా చేస్తాం గదా! ఇది మెయిన్ పాయింట్. అంటే మనం 10 సార్లు అమ్మో! ఇది జరుగుతదేమో, జరుగుతదేమో అన్నప్పుడు కూడా వస్తుంది. అది ఓన్లీ 10% కానీ ఈ 90% ఏంటి? మనం చేసిన తప్పుల వలననే మనకి శిక్ష వస్తదనమాట. ఆ శిక్షణ. అది మనం నేర్చుకోవడానికి మనకు పంపిస్తున్నారు. అందుకనే మనకొక కళంకమో, అపనిందో వచ్చింగానే మనం చూసుకోవాలి. ఇదేం చేశామబ్బా! మనం ఏం చేస్తే ఇలా వచ్చింది అని వెనక్కి చూసుకుంటే అహాన్ని వదిలి, ఇగోని వదిలి ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం అన్ని తరచి, తరచి పరిశీలించుకుంటుంటే దొరుకుతది. తప్పకుండా దొరుకుతది. అది మీరు ఎవరికైనా డైరెక్ట్‌గా చెప్పాలంటే మీ అహం అడ్డు రావచ్చు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని చిన్నపరుస్తారని బాధ రావచ్చు. కానీ మనం ధ్యానంలో కూర్చొని వాళ్ళ ఆత్మతోటి మనం చెప్పుకున్నామనంటే తప్పకుండా మనకు ఆ సమస్య నుంచి సొల్యూషన్ దొరుకుతది. ఇదైతే నాకు ప్రాక్టికల్‌గా చాలా జరిగినియి. అందుకనే నేను దీన్ని కరెక్ట్‌గా నమ్ముతాను. అట్లా అన్నమాట. అందుకనే ధ్యానం చేయండి. అంటే మనం ఎలా ఉండాలి? ఇతరుల మీద నిందలు వేస్తే మన అనాహత చక్రం నాశనమవుతుంది. అనాహత చక్రం అనంటే ఏంటి? హృదయ చక్రం. విశ్వమానవ ప్రేమ. ఎవ్వరి ఎడలైనా ప్రేమ. అన్‌కండీషనల్ లవ్‌లో ఉండాలి. అలా ఎప్పుడైతే లేకుండా ఉంటామో మనకు వస్తూనే ఉంటాయి. అంటే ఆ ప్రేమ లేకుండా నా వాళ్ళన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి, ఎదుటి వాళ్ళన్నప్పుడు ఒక రకంగా ఎప్పుడైతే మాట్లాడతామో అది నిందగానే మారిపోతుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు మనం అందరం అనుకుంటాము. అన్నీ ఏమి ఉండవు. కానీ గాలి చొరబడని ప్లేస్ ఉంటదా? ఎక్కడున్నా గాలి అనేది ఉంటది గదా! పంచభూతాల్లో గాలి కూడా ఒకటి కదా వాయువు. అది సాక్ష్యం చెప్తది గదా విధికి. ప్రతిరోజు సాయంత్రం వెళ్లి వీళ్ళందరూ ఒక బుక్ పెట్టుకోనో, రికార్డ్ పెట్టుకోనో, వాళ్ళ కంప్యూటర్ పెట్టుకోనో అవన్నీ రాసేసుకుంటుంటారు. అక్కడ రికార్డ్ అయిపోతుంటాయి. దాన్ని మనం ఏమి మార్చలేము. ఎందుకంటే అవి డబ్బులకి లొంగవు, ప్రేమకి లొంగదు, జాలికి లొంగదు, దేనికి లొంగదు. అందుకని మనం అవేర్‌నెస్ తోటుండాలి. ఇక్కడ ఏంటి దీన్ని సరిచేసుకోవటానికి గంటలు, గంటలు ధ్యానమే కాదు మాస్టర్స్. ధ్యానం తప్పు కాదు. ధ్యానం చెయ్యండి. పరిశీలన మిమ్మల్ని మీ లోపలికి వెళ్లి పరిశీలన చేసుకోండి. వెనక్కి వెళ్లి చెక్ చేసుకోండి. ధ్యానం ద్వారా శక్తొస్తది. ఆ శక్తి లేకపోతే మనం మిగిలిన పనులన్నీ కూడా చేయలేం. మనని మనం పరిశీలన కూడా చేసుకోలేం. సో, ధ్యానం అవసరము. మీ వయసెంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి. అక్కడ ప్రాణశక్తొస్తది. ఆ శక్తితోటి మన ఆత్మని పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా మెయిన్ పాయింట్. అంటే ఎలా? మనల్ని మనం వెనకేసుకు రాకూడదు. ఎవరిపైనన్నా నింద వేశానా, అనుమానించానా, అవమానించానా అని పరిశీలన చేసుకోండి. వెంటనే ధ్యానంలో కూర్చోండి. వాళ్ళకి సారీ చెప్పుకోండి. అనగా పశ్చాత్తాపం తెలియచేయండి.
ఇక నుంచి మార్పు తెచ్చుకుంటాను, ఎరుకతో ఉంటాను. ఓ విశ్వమా, ఓ భగవంతుడా అనేసేసి కోరుకోండి. ఎరుక ఇవ్వండి. నాకు ఎరుక ఇవ్వండి అని కోరుకుంటే తప్పకుండా ఇస్తారు మాస్టర్స్. నిజంగా నాకు చాలా సార్లు జరుగుతుంది. ఈవెన్ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఫోన్ ఆగిపోవటమో, లేకపోతే సిగ్నల్ కట్ అయిపోవటమో ఏదోకటి జరుగుతుంది. ఇది నేను ఏ పని చేసినా కోరుకుంటున్నాను. మార్నింగ్ లేచినప్పుడు కోరుకుంటా. మాస్టర్స్ నేనేమైనా తప్పు మాట్లాడుతుంటే దాన్ని ఆపేసేయండి. దాన్ని నాకు ఎరుక కల్పించండి అనేసేసి. ఆ కనెక్షన్ కట్ అవ్వగానే ఓకే. ఇదెందుకయింది? నేనిది మాట్లాడుతున్నది తప్పు. ఒక్క సెకండ్ ఆలోచించుకోవడానికి మనకు టైం దొరుకుతది గదా! సో, తప్పు అని తెలుసుకుంటామనమాట. చిన్న పిల్లలు ఇది మా మనవరాలిది గూడా నేను చెప్తాను. ఎప్పుడు నా నోరు మూసేస్తుంది. నేనెప్పుడు అనుకుంటాను. ఏంటి ఇలా మూస్తది? ఓకే. నేనేదో తప్పు మాట్లాడుతున్నాను మూస్తుంది అనుకునేదాన్ని. ఇవాళ సార్ గూడా అదే పాయింట్ చెప్పారు. చిన్న పిల్లలు నోరు మూస్తారు అనంటే, ఒళ్ళో కూర్చొని మనం అరుస్తుంటే నోరు మూసేస్తారు. గమనించండి. అనగా ఆ మహాసాక్షులు మిమ్మల్ని నోరు మూసుకో అంటున్నాయి. మూసుకోకపోతే దాని తాలూకా కర్మ సృష్టించిన వాళ్ళం అవుతాము. సో, అలా ఉండాలి. నెక్స్ట్ ఎయిత్ పాయింట్. చెడ్డ వ్యక్తితో మంచిగా ఉంటూ ప్రోత్సహించటం. ప్రోత్సహిస్తున్నారా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చెడ్డ వ్యక్తి అనగా ఎవరు? అధర్మంలో ఉన్నవారు. ఇప్పుడు దుర్యోధనుడికి కర్ణుడు సపోర్ట్ చేస్తాడు. దుర్యోధనుడు అధర్మంలో ఉన్నాడు. కర్ణుడు ఆయనకి సపోర్ట్ చేస్తాడు. ఈ మహాభారత యుద్ధంలో కృష్ణ పరమాత్మని అడుగుతాడనమాట. "ఎందుకు కృష్ణ నన్నిలా చంపుతున్నావు? నేను రథాన్ని పైకి తీస్తుంటే" అంటే ఆహ్, అస్త్రాలని పక్కన పెట్టినప్పుడు నిరా నిరాధారిగా అయినప్పుడు నువ్వు సంహరించటం కరెక్టేనా అనంటే, అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు. "నువ్వు చేసిన ఈ గుర్తు తెచ్చుకో. నీ గతం గుర్తు తెచ్చుకో. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు నువ్వేం చేశావు? మౌనంగా ఉన్నావు కదా! లక్క ఇంటిలో వాళ్ళని దహనం చేయాలనుకుంటే దానికి మౌనంగా ఉన్నావు కదా! ఆ తర్వాత భీముడు చిన్నప్పుడు ఆయనకి విషమిచ్చి నదిలో తోసేస్తే దానికి మౌనంగా ఉన్నావు కదా! ఇవన్నీ తప్పులు కాదా?" అనేసేసి అనంటాడనమాట. అన్నప్పుడు పద్మవ్యూహంలో అభిమన్యుడిని చిన్నవాడిని చేసి అందరూ కలిసి చంపేశారు కదా! అవన్నీ అధర్మం కాదా? అనంటే ఇంక అంతే. ఆయన కర్ణుడికి ఆయనదాయనకి తెలుస్తది. తెలిసి ఇంకా అవును కదా! అనుకుంటాడు. ఇప్పుడు మనమే చూడండి. ఒక ఇనుముని తీసుకొని కొడవలిగానో ఏదో ఒకటి తయారు చేయాలి. ఒక సుత్తిలాగానో. దాన్ని కొలిమిలో కాలుస్తూ దాని మీద కొడుతూ ఉంటాము. ఇనుమును ఒక్కదాన్నే కొడతామా? ఆ అగ్ని అంటే అది ఎర్రగా ఉంటుంది గదా! ఆ కాలినది. ఆ అగ్నిని కూడా కొడుతున్నట్టే కదా! అగ్ని ఏం తప్పు చేసింది? ఆ ఇనుముతోటి కలిసున్నది కాబట్టి అది కూడా దెబ్బ తినాల్సొస్తుంది. అందుకనే దుస్ దు అంటే దుర్జనులకి దూరంగా ఉండండి. సజ్జన సాంగత్యంలో ఉండండి అని చెప్తారు. అంటే దుర్జన సాంగత్యంలో ఉంటున్నప్పుడు ఇప్పుడు ఒకడెవరో హత్య చేస్తాడు. వాళ్ళ పక్కనున్నప్పుడు మనం కూడా హంతకులుగానే తీసుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి సపోర్ట్ చేశామని అట్లా. అప్పుడు విధి నిన్ను కూడా సంహరిస్తుంది వాళ్ళతో పాటు. అంతే. అనేసేసి కృష్ణుడు మామూలుగా కర్ణుడికి ఇవన్నీ చెప్పి ఐ యామ్ సారీ అని చెప్పేసి అర్జున బాణం వేసేయి అని చెప్తాడు. అంతే. అర్జునుడు బాణం వేస్తాడు. కర్ణుడు మరణిస్తాడు. అంటే చూసారా దుర్జనులతోటుంటే ఏం జరుగుతది? వారి ఉండొద్దు అని చెప్పట్లేదు. వారిని మార్చడానికి ప్రయత్నించండి. మారకపోతే వారిని వదిలేసేయండి అన్నమాట. ప్రోత్సహించకండి. అదే కుటుంబ సభ్యులైతే గనక అంటి ముట్టనట్లు ఉండాలి. వాళ్ళని వదిలిపెట్టి అసహ్యంగా అస్సలు మాట్లాడకూడదు. అది ఇంకో కర్మ కిందొస్తదన్నమాట. తెలుసుకోవాల్సిన సమయంలో వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లో మనం వేలు అస్సలు పెట్టకూడదు. మహాసాక్షులుంటారు. వాళ్ళు చూస్తారు. అంతరాత్మ ఉంటుంది. అందుకనే మనం అహం తీసి గత జన్మలు కాదు, ఈ జన్మలో గతంలోకి వెళ్లి పరిశీలించండి. మార్పు తెచ్చుకొని జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోండి. ఆ సమస్యల నుంచి బయటపడండి. 9వ పాయింట్. స్వార్థ ప్రయోజనం కోసం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పేరు ప్రత్య పేరు ప్రఖ్యాతుల కోసం ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా కానీ ఎవరినైనా బాధించారా? ఇక్కడ ప్రత్యక్షం, పరోక్షం అని 2 ఉంటాయి. మనం ఏమనుకుంటామనంటే, మనం చేస్తేనే కదా మనది తప్పు అనుకుంటాము. అంటే ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ మనం ఉండి కూడా ఒక చిన్న మాట అన్నామనుకోండి, అవునా? అవును కదా! అవునా? అన్నా కూడా
అలా ప్రతిదీ తప్పే అవుతుంది. మనం కూడా ఆ లిస్ట్‌లోకి చేరిపోతాం. సో, అక్కడ చెక్ చేసుకోవాలి. పేరు ప్రఖ్యాతుల మాయలో పడి ఎవరికైనా హాని చేశారా? తప్పుదారి పట్టించారా? చెక్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు మంచి పేరు రావాలని. అంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు చిన్నప్పుడు మనం చూడండి, మనం ఒక తప్పు చేసేసి ఆ అన్న మీదో, చెల్లి మీదో, అక్క మీదో ఎవరో ఒకళ్ళ మీద నెడతాం. "నేను చెయ్యలేదమ్మా" అనేసేసి. ఆ తల్లికి ఒకళ్ళ మీద ఎవరి మీదైనా ప్రేముందనుకోండి, అంటే ఒకళ్ళు చెయ్యకపోయినా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సొస్తది. అంటే అలాంటి వాటిల్లో గూడా మనమేమైనా ఉన్నామా అనేసేసి చెక్ చేసుకోవాలనమాట. అలా ప్రతి వాటిల్లో ఈ 9 పాయింట్లలో చెక్ చేసుకోండి. అప్పుడు మనం మన సమస్యలని చక్కగా పరిష్కరించుకోగలుగుతాము. ఆ మహాసాక్షుల చేతిలో మనం ఎక్కడ దొరకము. ఎందుకంటే మనం సజ్జన సాంగత్యంలో ఉంటాము, ధర్మంలో ఉంటాము. అలా ఉన్నప్పుడు ఎక్కడ మహాసాక్షులకు దొరకం. నెక్స్ట్ మొదటి పాయింట్ మహాసాక్షులు ఎవరన్నది చెప్పుకున్నాం గదా! రెండో పాయింట్ ఆత్మ పరిశీలన పాయింట్స్ చెప్పుకున్నాం. మూడో పాయింట్ ఏంటి? అది రైటా? రాంగా? చెక్ చేసుకోవాలి 9 పాయింట్లు. మూడో పాయింట్ ఆత్మని పవిత్రీకరించుకోవటం. మనకి తెలిసిన పై 9 పాయింట్స్‌లో ఉన్నామనుకోండి. సపోజ్ ఒక పాయింట్‌లో అయినా ఉంటాం కదా! గతాన్ని మనం మార్చలేము. కానీ వర్తమానాన్ని ఇప్పుడు ప్రస్తుతాన్ని మార్చగలం. అంటే ఆత్మను పవిత్రీకరించుకోవాలి. ఇప్పుడున్న మన జీవితాన్ని మనమే తీసుకోండి. ధ్యానానికి రాకముందు ఎలా ఉన్నాం? ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉన్నాం? అంటే ధ్యానంలోకి రాకమున్న దాన్ని వదిలేయండి. ధ్యానంలోకి వచ్చినాక గూడా మన ప్రవర్తన ఎలా ఉంది? అనేది పరిశీలించుకోవాలి. అంటే మనం అసలు ఈ భూలోకం అనే పాఠశాలలోకొచ్చాం గదా! జన్మ తీసుకొని మనం ఆత్మ మనల్ని పంపిస్తది ఇక్కడ శిక్షణ కోసం. అంతేగాని శిక్షల కోసం పంపించదు. శిక్షణ కోసం పంపిస్తది. ఆ పాఠశాలలో మనం పాఠశాలకు ఎందుకెళ్తాం స్కూల్‌కి? ట్రైనింగ్ చదువుకోటానికి. అట్లానే ఈ భూలోకం అనే పాఠశాలలోకి మనం నేర్చుకోటానికొచ్చాము. ఇక్కడ జీవితము శిక్షణా జీవితం. ఏ సమస్య వచ్చినా కూడా నన్ను ఎరుకపరచటానికొచ్చింది అన్న విషయము బాగా ఎక్కించుకోవాలి. చంపటానికో, హింసించటానికో అస్సలు మనం రాలేదు. పైన ఉన్న పరమాత్మ మనని ఉన్నతీకరించటానికి ఒక అవకాశం మనకిక్కడ ఇచ్చాడు. భూమి మీదకి పంపించి. ఇక్కడ టెస్ట్‌లు పెడుతూనే ఉంటాడు. వాటిని మనం ముందుకి పాస్ అవుతూ ముందుకు వెళ్ళాలి అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం కార్‌లో వెళ్తుంటాము. స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అంటే 100 స్పీడ్‌లో వెళ్ళేవాడు అక్కడ స్పీడ్ బ్రేకర్ రాగానే స్లో అవుతాడు కదా! అలానే ఇంకా కొత్త వస్తున్నాయి. అదివరకు ఒక స్పీడ్ బ్రేకర్ ఉండేది. ఎగిరెళ్తే ఎళ్ళేవాళ్ళు. అందుకని అక్కడ గనక అవేర్‌నెస్‌తో లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. ఇప్పుడేంటి ఎక్కువ అంటే ఒక 10, 15 అలా ఉంటాయి. వైట్ గీతల్లాగా కొంచెం మన కార్ అప్పుడు ఇలా జర్క్‌లాగా అవుతూ ఉంటది. వాటినేమంటారంటే రంబుల్ స్ట్రిప్స్ అంటారట. అని ఉంటాయట. అవి రోడ్డు మీద వైట్ లైన్స్ లాగా ఉంటాయి. కార్‌లో వెళ్తున్నప్పుడు మనం చిన్న ఇట్లా జంప్ వస్తూ ఉంటది. టక్ 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 అని వెళ్తుంటది కారు. అంటే అక్కడ మనం ఆ స్పీడ్‌ని కంట్రోల్ చేయకపోతే యాక్సిడెంట్స్ అవుతారు. అలానే మన జీవితంలో వచ్చిన సమస్యల్ని ఎరుకతోటి వాటిని పరిష్కరించుకోకపోతే మన ఆత్మ ఉన్నతీకరించటం కాదు గదా! కిందకి పడిపోతుంది. అందుకనే మనం ఇక్కడ ఎరుకతోటుండాలి. అంటే మనకి ఎరుక ఇవ్వటానికి అలాగే మన జీవితంలోకి ఒక జబ్బు అన్నది వస్తుంది గదా! అది కూడా ఎరుక ఇవ్వటానికే. ఒక సమస్య కానీ, వైరస్ కానీ ఏవొచ్చినా అవి ఎరుక ఇవ్వటానికే. ఓకే. నేనిక్కడేదో తేడాగున్నాను. నేనిక్కడేదో తప్పు చేశాను. అందుకనే నాకీ సమస్య వచ్చింది. నాకీ జబ్బు వచ్చింది అని తెలుసుకొని మనలో మార్పు తెచ్చుకోవాలి. అంతేకాని నేనేం పాపం చేశాను? నాకే ఎందుకొచ్చింది? వాళ్ళకెందుకు రాలేదు అనంటే ఇంకో కర్మ వస్తుంది. అది. అందుకని ఇక్కడ మనం మన ఆత్మని పవిత్రీకరించుకుందాం. ఈ ఆత్మని పవిత్రీకరించుకోవాలి అంటే, ఇది మనకిక్కడ భూలోకం శిక్షణా కాలం కదా! ఒక 5 పాయింట్స్ చెప్పుకుందాం. ఈ ఆత్మని పవిత్రీకరించుకోవటానికి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ద్వేషాన్ని వదిలి ప్రేమను కలిగి ఉండాలి. రెండో పాయింట్ ఈర్ష్యని పారద్రోలి అవగాహన కలిగి ఉండాలి. మూడో పాయింట్ కఠినత్వాన్ని పారద్రోలి దయను కలిగి ఉండాలి. నాలుగో పాయింట్ క్రూరత్వాన్ని పారద్రోలి వివేకాన్ని కలిగి ఉండాలి. ఐదో పాయింట్ స్వార్థాన్ని పారద్రోలి నిస్వార్థాన్ని కలిగి ఉండాలి.
ఈ 5 పాయింట్లన్నమాట. ఈ 5టిని మనం ఇట్లా 5 పాయింట్లు చెప్పుకున్నాం గదా! ఈ 5టిని ఇలా పట్టుకొని మీ హృదయం మీద ఆ చేతిని పెట్టుకోండి. మనకు చెప్తారు గదా! "నీకు అంతరాత్మ అంటూ ఉందా? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి" అనేసేసి. అంటే ఈ 5 పాయింట్లలో మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము? ఇక్కడ ఇట్లా చెయ్యేసుకొని చెప్పండి అనేసేసి మనకు చెప్తున్నారనమాట. అంటే ప్రేమ, అవగాహన, దయ, వివేకం, నిస్వార్థం. ఈ 5 పాయింట్స్ ఇట్లా పట్టుకోవాలి మనము. పట్టుకొని మనం గుండెల పైన చెయ్యి పెట్టుకొని, ఓ విశ్వాత్మ, ఓ పరమాత్మ, నేను ఈ 5 ఉన్నాను, ఉంటాను, ఉండి తీరతాను అని మనం ప్రతిరోజు మార్నింగ్ లెగుస్తూనే చెప్పుకున్నప్పుడు మనకి మనం ఏ మహాసాక్షులకి దొరకం. ఎందుకంటే అంత సన్మార్గంలోనే ఉంటాం కదా! గతంలో నేను లేకపోవచ్చు. ఇప్పుడు ఉంటాను అని పిడికిలి బిగించి మీ హృదయం పైన పెట్టుకొని చెప్పండి. అప్పుడు మీ చైతన్యం పవిత్రీకరించబడుతుంది. క్రమక్రమంగా ఆ పవిత్రీకరించబడిన చైతన్యానికి ఎటువంటి అనారోగ్యం కానీ, ఎటువంటి సమస్య కానీ, కష్టం కానీ, ఎటువంటి వైరస్‌లు కానీ అవి మీ దగ్గరికి రావు. మీ దరిదాపుల్లోకి కూడా రావన్నమాట. ఇప్పుడు మనకి మహాసాక్షులు స్కాన్ చేస్తుంటారు. స్కాన్ చేసినప్పుడు మనం దొరక్కపోతే దేంట్లోనూ మనకింకా ఏ శిక్షణ ఇస్తారు? ఏ వైరస్‌లు మన దరికి రానివ్వరన్నమాట. ఈ 5 ఉన్నామా లేదా? మనకి ప్రేమ ఉందా? అవగాహన ఉందా లేదా? దయ ఉందా లేదా? అలానే వివేకం కలిగి ఉన్నామా? నిస్వార్థంతో ఉంటున్నామా? చెక్ చేసుకోండి. ఇంకా మనం దాంట్లో వేటిల్లో ఫెయిల్ అయినా మనకి ఈ మహాసాక్షులు విధికి అందిస్తాయి గదా! విధి మనల్ని ఒక పోటు పొడుస్తుంది. అది విధి ఆడే వింత నాటకం అంటారు గదా! అది. తప్పకుండా ఆ నాటకంలో మనం పాత్రల్లో ఉంటాము. మనం మంచి పాత్రలో ఉంటామా? చెడ్డ పాత్రలో ఉంటామా? అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇక్కడ ప్రేమ అందరి పట్ల విశ్వమానవ ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ప్రవహించే నదిలాగా ఇట్లా నది రాళ్ళు అడ్డం రాని, ముళ్ళు అడ్డం రాని అది అట్లానే ప్రవహిస్తూ వెళ్ళిపోతది. ముళ్ళు అడ్డం వచ్చినాయి, అమ్మో! నన్ను గుచ్చుతుందేమో అని ఆగిపోదు. అలా ఉండాలి మనం. అవగాహన వారెందుకు అలా ఉన్నారో అవగాహన చేసుకోండి. వాళ్ళు మనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని మనకొక బాధొస్తది. ఎందుకలా వాళ్ళు ఉన్నారు? వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళు వా అంటే వారి స్థితిలో వాళ్ళు కరెక్ట్. ఎప్పుడైతే ఇది చేసుకుంటామో మనలో ఈర్ష్య మాయమైపోతుందన్నమాట. అంటే ఈర్ష్యను పారద్రోలి అవగాహన కలిగి ఉండాలి కదా! ఎప్పుడైతే అవతల వాళ్ళని అర్థం చేసుకుంటామో మనలో ఈర్ష్య పోతుంది. తర్వాత దయ. ఒక ప్రాణిని చూడగానే మనకు దయ కలుగుతుందా లేదా? రోడ్డు మీద మనం వెళ్తుంటాము. మన చేతిలో ఏదో తింటూ వెళ్తుంటాము. రోడ్డున పోయే కుక్కో, ఒక పేదవాడో, అడుక్కునేవాడో జాలిగా మనల్ని చూస్తారు. అమ్మో! చూస్తున్నారు దిష్టి తగులుతుందేమో అనుకుంటాము. కాదు. వాటికి ఆకలేస్తుంది. నువ్వు తినే 10 ఒక్కటి వాటికివ్వు. దానికి వల్ల నీకేం మరీ నష్టం జరగదు కదా! సో, అది దయ అంటే అలా ఉండాలి. దానికి ఆహారం అందివ్వాలి. ఓ పక్షులు రోజు కాసిన గింజలేస్తే మన సంపాదనలో మొత్తం కరిగిపోదు కదా! అది నేర్చుకోవాలి. తర్వాత వివేకం. నేను ఏం చేస్తున్నాను? ఎందుకు అనాలోచితంగా మాట్లాడుతున్నాను? నాకు బుద్ధి లేకుండా ఉన్నాను. ఇప్పుడు మనం అనుకుంటాము. ఏంటి నేనిట్లా మాట్లాడానా? నా బుద్ధేమైందబ్బా! బుద్ధి లేకుండా మాట్లాడాను, వాళ్ళని బాధ పెట్టాను అని ఒకసారి అంటే మనకు అంతరాత్మ ఉంటది కదా! అది గుచ్చుతూ ఉంటుంది. ఒకసారి అయ్యో! ఎంత బుద్ధి తక్కువ పని చేశాను అనుకుంటాము. అంటే ఇక్కడ ఏంటి వివేకం కోల్పోతాము. ఆ నిమిషంలో ఎరుక కోల్పోయి వాళ్ళన్నారు, వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు అనేసేసి మనం అంటామనమాట. సో, ఇక్కడ మనం ఎవరిని విమర్శించొద్దు, జడ్జ్ చేయొద్దు. మనకి వంశీ సారు చెప్పిన మాట నో జడ్జ్‌మెంట్. మన పత్రిజీ సార్ కూడా వీళ్ళందరూ చెప్తారు. నో జడ్జ్‌మెంట్, నో ఆర్గ్యుమెంట్ అనేసేసి. సో, దీంట్లో ఉండాలి. అంటే వివేకం కలిగి ఉండాలన్నమాట. అట్లా నా వాక్కునేమైనా దుర్వినియోగం చేస్తున్నానా అనేది చెక్ చేసుకోండి మాస్టర్స్. ఒక్కసారి చెక్ చేసుకోండి. నిస్వార్థం. ఇప్పుడు నేను చేసే పని ఏది నాకు అవసరం లేదు. అంటే మనకి మనకు భగవద్గీతలో చెప్తున్న పాయింటే ఇది. అంటే అక్కడ పని అనాసక్తితో చేయాలి. అంటే ఆసక్తి లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా చేయటం గాదు. దానివల్ల నాకిదొస్తుందా? రాదా? అని ఆలోచిస్తూ అలా చేయకూడదు. ఓకే. నాకు ఈ డ్యూటీ అప్పగించారు. నేను చేసేస్తున్నాను. నాకు ఇప్పుడు మనకి క్లాసెస్ ఇస్తున్నారు. అబ్బా! నాకే ఇచ్చారా అని కాకుండా అరే! నాకెంత అదృష్టం ఈరోజు నాకు ఈ మంచి క్లాస్ ఇచ్చారు.
నేను దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ అంటే అక్కడ చెప్పటమే కాదు, ఇంప్లిమెంట్ కూడా చేయాలి అనేది నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఈ మహాసాక్షులకి దొరకం ఎక్కడ అంటే ఒక్కొక్క పాయింట్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే. అందుకనే ఎప్పుడు ఏది పనొచ్చినా కూడా మీకు ఇది నాకెందుకొచ్చింది? దీనివల్ల నాకు లాభం ఏంటబ్బా! అనేది ఆలోచించకండి. విశ్వం నాకు అవకాశం ఇచ్చింది. ఆ! నేను చేసుకొని వెళ్ళిపోతాను ఏ పనినైనా. నిజంగా నాకనిపిచ్చేది ధ్యానానికి రాకముందు ఏదైనా పని ఎవరైనా చెప్తే, గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా చెప్తే, అబ్బా! నాకివాళ ఎంత అదృష్టం దొరికింది. నాకీ పని దొరికింది. నాకు పూలు కట్టమన్నారు. అక్కడ కొంచెం శుభ్రం చేయమని అడిగారు. భగవంతుడు నాకెంత మంచి అవకాశం ఇచ్చాడు అనిపించేది. అది తెలియకుండానే. ఇప్పుడు తెలిసినాక ఇంకా ఆ అవేర్‌నెస్‌తో ఉంటాను. సో, ఈ 5 లక్షణాలు ఉన్నవారు స్కానింగ్‌లో దొరకరు. పర్ఫెక్ట్‌గా ఉంటారు. వారిని ఏ దుష్ట శక్తి గాని, దుష్కర్మ కానీ ఏమీ చేయదు. అందుకని ఇందాకిచ్చిన ఆ 9 పాయింట్స్ ఉన్నాయి కదా! వాటిల్లో ఉన్నామా అని పరిశీలించుకుంటే పరిశీలించుకోవాలి ఫస్ట్. గతాన్ని మార్చలేం కాబట్టి వర్తమానంలో ఈ 5 పాయింట్స్ మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి. సో, ఫ్రెండ్స్ మనం అన్నిటిని మార్చుకొని, మన లోపల ఉన్న ఈ 5 లక్షణాలను పెంచుకుంటే, మన చైతన్యము ఉన్నతత్వం అవుతుంది. మనం చేసిన గతకాలపు కర్మలన్నీ కూడా ఈ 5 అంటే ఈ 5 మనం ఎప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు ఒక చెట్టుకు మొగ్గొస్తుంది. అది ఇలా, 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 ఇలా అంటే మనం మొక్కకి నీళ్లు పోసి ఎరువేసినప్పుడు అది ఎలా వృద్ధి చెందుతుంది? అలానే ఈ 5 మనము ఈ ఎరువు, నీళ్లు అనేది అనుకోని మన ఉన్న ఈ 9 పాయింట్‌లో మనం ఉన్న వాటిలకి సరి చేసుకోవటానికి 5 ఉపయోగించుకొని, ఆ పువ్వులాగా ఇలా పుష్పం ఎంత చక్కగా వికసిస్తది అలా ఉండాలి మాస్టర్స్ మనం. మన ఆత్మని పవిత్రీకరించుకోవాలి. మనం ప్రేమ కలిగి ఉందాం. ఎదుటి వారిని అవగాహన చేసుకుందాం. మూగజీవుల పట్ల దయ కలిగి ఉందాము. వివేకం అనగా ఎరుక అవేర్‌నెస్‌తో ఉందాము. వాక్కుని అస్సలు దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి. నిస్వార్థంతో పనిచేస్తూ వెళ్ళాలి. ఈ 5 పెంచుకుంటాం. మన మనని మహాసాక్షులు ఎంతో ఆదరంగా చూసే క్షణం వస్తది. మాస్టర్స్ ఇది. థాంక్ యూ సో మచ్. ఈ సద్గురు మూవ్‌మెంట్ నుంచి ఈ మంచి అవకాశాలు, మంచి క్లాసులు మనకి వంశీ సార్ అందజేస్తున్నారు. మనకి అవకాశం ఇస్తున్న మానస మేడంకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరికి.